భద్రాచలంలో కొలువైన సీతారామచంద్ర స్వామిని చూసేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. రాముడి వనవాస సమయంలో జరిగిన కొన్ని ఘటనలు ఇక్కడ కూడా ఉండటం ఇందుకు కారణం. భద్రాచలం పట్టణం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మ వారి పర్ణశాల ఉంది. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ప్రశస్తి. సీత లక్ష్మణుడితో వనవాసానికి బయలుదేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరచుకున్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి ప్రతి గుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏంటంటే ఈ ప్రదేశం నుంచే రావణాసురుడు సీతమ్మను అపహరించాడంట. సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ళ వనవాసంలో చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. సీతమ్మ గోదావరిలో స్నానం చేసి పర్ణశాల పక్కనున్న రాతిగుట్టపై చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నారచీర గుర్తుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్ళే దారిలో 1 కిలోమీటర్ ముందే ఈ రాతగుట్ట ఉంది. ఇప్పుడు కూడా నాటి ఆనవాలు ఉన్నాయి. రాతగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట కూడా ఉంటుంది. పర్ణశాల పవిత్ర క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దింది. చుట్టూ అందమైన గుట్టల నడుమ గోదావరి పరవళ్ళు ఇక్కడికి వచ్చేవారిని ఆకర్షిస్తుంది. పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకొని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు కుటీరం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపు గారి బొమ్మలు. పర్ణశాలలో వెలిసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం.